సినీ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన కల్కి 2898 ఏడీ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కిన ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దీపికా పదుకొనే హీరోయిన్గా నటించారు. లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్స్ నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై ఆశలు రెట్టింపు అయ్యాయి. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని ఏరియాలో పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ వహించిన ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 6000 సంవత్సరాల తర్వాత భూమి మొత్తం నాశనం అవుతుంది. ఆ తర్వాత భూమి మీద ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది దర్శకుడు అద్భుతంగా చూపించారు. మనకు తెలియని వేరే ప్రపంచం చూపించడంలో నాగ్ అశ్విన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వంటి సెలబ్రిటీలు ముఖ్య పాత్రలో కనిపించారు. ఇదిలా ఉంటే విడుదలైన మొదటి రోజే కల్కి సినిమా ఆన్లైన్లో ప్రత్యక్షం కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. కల్కి ఫుల్ మూవీ మొదటి రోజే ఆన్లైన్లోకి వచ్చేసింది. కల్కి సినిమా ఆన్లైన్లో దర్శనమివ్వడం చిత్ర యూనిట్ను షాక్కి గురిచేస్తోంది. కల్కి సినిమా మూవీ రూల్స్తో పాటు పలు వెబ్సైట్లలో స్ట్రీమ్ అవుతోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాను ఆన్లైన్లో పెట్టిన వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. పైరసీ ప్రభావం సినిమా కలెక్షన్లపై పడే అవకాశం కనిపిస్తుంది. టికెట్ల రేట్లు అధికంగా ఉండడం, ఆన్లైన్లో ఫుల్ మూవీ అందుబాటులో ఉండడంతో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అనే అనుమానం కలుగుతోంది.